నెక్స్ట్ నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్లో గనక మనం చూస్తే మణికంఠ టార్గెట్ అవ్వటము అనేది ఏదో ఒక సందర్భంలో అంటే అతని అక్కడ వేరే ఆప్షన్స్ ఏమీ ఉండవు అక్కడ నామినేట్ చేయడానికి. ఫస్ట్ 2-3 రోజుల్లో నామినేషన్కి అనేది పెద్దగా మనకి అక్కడ కారణాలు ఏమి ఉండవు కాబట్టి నిన్న మనం నిన్న చెప్పుకున్నట్టు పప్పు మాడిందని, కూర ఎక్కువైందని, కారం ఇవే ఉంటాయి. కానీ మణికంఠ విషయంలో ఏం జరిగిందని అంటే అతను గుర్తుపెట్టుకుంటా అని చెప్పేసి ఒక మాట అనటం, వాళ్ళు నామినేట్ అతని ప్లేస్లో ఈ మిగిలిన 13 మందిలో ఎవరున్నా అలాగే ప్రేరణ కూడా అదే అన్నది. నీ ప్లేస్ లో నేను కూడా యాక్చువల్గా నిన్న జరిగిన నామినేషన్స్ లో ప్రేరణ మాట్లాడిన విధానం కానీ, ప్రేరణ చెప్పిన పాయింట్లు కానీ, యష్మి గౌడ అక్కడ నిలబడి తెలిసిన దానికి తెలియని దానికి చప్పట్లు కొట్టేస్తుంది, ఏడుస్తుంది, అసలు మన శోభా శెట్టిని గుర్తు చేసింది కానీ ఆమె. కానీ ఇక్కడ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది ప్రేరణ మాట్లాడింది. ఆమె అతను మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి ఏడ్చింది. అంటే హౌస్ లో ఉన్న వాళ్ళే మళ్ళీ తిరిగి బాధపడిన సందర్భం అది. ఏంది అతను పెయిన్ చూసిన తర్వాత మనకే బాధ అనిపించినప్పుడు వాళ్ళ మనుషులో ఏదో హౌస్ లో ఉన్న వాళ్ళు అరే ఈయన అనకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. కానీ అక్కడ ఏంటంటే కొంచెం హేళనలు, ఇప్పుడు శేఖర్ భాష నామినేట్ చేసి నాకు భయమెల్లగా అయిపోతుంది అని చెప్పేసి అతను యాక్ట్ చేసి చూపించాడు. మళ్ళీ ఏమంటాడు, నేను నీలాగా యాక్ట్ చేయలేదు, అది నా యాక్టింగ్ అని అంటున్నాడు. ఇప్పుడు నేను మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఏదన్నా ఒక సైగ చేయడం కానీ, ఒక హేళనగా కానీ మనం ఏదన్నా చెప్పామని అనుకో, అది ఆటోమేటిక్గా అన్నట్టే అవుతుంది అంతే తప్ప. ఇప్పుడు ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినప్పుడు మనం ఏదో ఏ వేలో చూపించాడని అనుకుందాం. చూపించినప్పుడు అది ఎవరికి చూపించినట్టు, ఎదురుగుండా వాడికి చూపించినట్టు కదా. సో అదే జరిగింది నిన్న. అతను అన్ని తర్వాత మళ్ళీ అతను మాట్లాడిన పాయింట్లు ఏందని అంటే, నేను చప్పట్లో కొట్టింది నీ గురించి కాదు, యాక్చువల్గా అతను పాయింట్ మాట్లాడినప్పుడు దాని మీద అంటే శేఖర్ భాష మాట్లాడిన దాంట్లో కూడా కొంచెం వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, కానీ అంత అవసరం లేదు. ఎందుకని అంటే మనిషి ఆల్రెడీ అక్కడ బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. సరే ఆడు ఎందుకు ఏడుస్తున్నాడు, అది వాడి స్ట్రాటజీనా ఏందా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు యష్మి గౌడ్ను ఓదార్చిన వాళ్ళు మణికంఠని వెళ్ళి ఎందుకు ఓదార్చలేదు, అదొకటి మెయిన్ రీజన్. నిన్న ఒక విష్ణుప్రియ తోటి చాలా డిస్కషన్ నడిచింది, దానికి మీరు చూసారు కదా. అంటే కొంచెం ఫెమినైన్ గా కనిపిస్తుంది. అదే ఆ పదాన్ని అతను పలకలేకపోడు. యాక్చువల్గా నిన్న మణికంఠ గనక ఇప్పుడు ఈ ట్రోలింగ్ అతన్ని వీడియోని ఆ విగ్ తీసింది ట్రోలింగ్ చేసే వాళ్ళు వీళ్ళు గనక మన మణికంఠను గనక అబ్జర్వ్ చేస్తే ఆ ఫెమినియన్ అనే పదాన్ని ఫెమినైన్ అనే పదాన్ని మనం చూస్తే గనక మన గూగుల్లో సెర్చ్ చేసినా ఏం చేసినా కనుక అది చిన్న పదం. ఒకవేళ కనుక ఆ పదం అన్నావు నువ్వు, నన్ను అది అన్నావు అని చెప్పేసి అన్నాడు. మనకి బిందు మాధవ్తో ఒకవేళ ఇతను మనకి అదే ఇష్యూని గనక ఇతను సింపతి డ్రామాగా కానీ లేదనంటే వేరేగా కానీ దాన్ని తిరిగి ఎందుకనంటే విష్ణుప్రియతోటే తను మళ్ళీ తన్ని కంట్రోల్ చేయడానికి చూశాను. నువ్వు అలాగ అనాలని అనలేదు, కానీ ఆ పదం వల్ల నేను బాధపడ్డాను, ఆ పదాన్ని అతను పలకటానికి కూడా ఇష్టపడలేదు అని అంటే ఆ పదం అనేది ఫెమినియన్ అనే పదం ఒక ఆడగొంతుకుతో మాట్లాడే వాళ్ళు అనే అర్థం వస్తుంది. అలాగే సుకుమారంగా ఉండేవాళ్ళు అని, సాఫ్ట్ ఉన్నారని సుకుమారంగా కానీ అంటే ఆడంగి అనే అర్థంలో వస్తుంది. అది ఆటోమేటిక్గా అది మనకి తెలుస్తుంది. ఆ పదం తనని అనటం అంటే ఈవిడ ఏ మీనింగ్లో అన్నది పక్కన పెడితే అన్న మాట అయితే తప్పది. తప్పు ఆ పదం వల్ల ఇప్పుడు నువ్వు ఆడగొంతుతో మాట్లాడుతున్నావు లేదనంటే నువ్వు ఆడంగిలా మాట్లాడుతున్నావు అనే పదం నవ్వుతూ మాట్లాడినా లేదనంటే వెనక నుంచి నువ్వు కోపంగా చెప్పినా పదానికి ఉండే తీవ్రత అయితే ఒకటే కదా, దాంట్లో ఉండే మీనింగ్ అయితే ఒకటే కదా. సో అతను అదే పదాన్ని కనుక ఇప్పుడు మనకి ఓటీటీ సీజన్లో చూస్తే అఖిల్ సార్థక్ నేను ఆడ అని అన్నాడు. అంటే అతను అన్న మీనింగ్ ఏంది, నేను ఆడను అన్న. అది ఇప్పుడు తెలంగాణలో ఆడ చెయ్య ఇలాగా అని ఉంటాం కదా. సో అతను ఏమన్నాడు, నేను ఆడ అని అన్నాడు. బిందు మాధవి ఏం చేసింది, ఆడ 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 అనేది మీనింగ్ అక్కడ ఏం వెళ్ళిపోయిందని అంటే ఆడంగి అన్న మీనింగ్లో అది తను తీసుకున్న విధానం కూడా అదే. కానీ మనం అక్కడ చూసే వాళ్ళకి ఏమైంది, వాడేమో నేను ఆడను అన్న మీనింగ్లో వాడు మాట్లాడితే ఈమెమో అన్న ఆడంగి అన్న దాని మీద ట్రోలింగ్ జరిగింది, పెద్ద యుద్ధం నడిచింది, వాళ్ళిద్దరి మధ్యన జరిగింది. సో అది కానీ ఇక్కడ అదే పదాన్ని గనక ఇతను చెప్పాలని అనుకుంటే నువ్వు నన్ను
నన్ను ఈ పదంతో అన్నావు, నువ్వు ఈ పదం అన్నావు అని చెప్పేసి ఆ పదాన్ని అతను చెప్పొచ్చు, కానీ చెప్పలేదు అతను. సో అతను ఈ సింపతి గేమ్ ఆడాలి అని అనుకుంటే, లేదనంటే విష్ణుప్రియని బ్యాట్ చేయాలి అని అనుకుంటే ఆ పదం చెప్పేవాడు, దాని మీనింగ్ చెప్పేవాడు, ఏ సందర్భంలో అన్నదని. అంటే ఆమె నిజంగానే అతన్ని బాధ పెట్టాలన్న ఉద్దేశంలో కాదు. ఇప్పుడు ముద్దు చేసినప్పుడు చాలా మంది అబ్బాయిలు కూడా అమ్మాయిలతో పోలుస్తూ ఉండుంటారు, ఆ ఉద్దేశంలో. అంటే అతను కూడా పాజిటివ్ వేలోనే ఉన్నది. కానీ ఇక్కడ పృథ్వీతో నామినేషన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు నువ్వు అలాగా అనలేదు, నిన్ను అబ్జర్వ్ చేయడానికి నేను మళ్ళీ నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పేసి నిన్ను అబ్జర్వ్ చేయడానికి నీతో తిరిగాను అని అన్నప్పుడు ఈమె కూడా చాలా బాధపడింది. కానీ అక్కడ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన ఒకరినొకరు సముదాయించుకోవటము, లేదంటే ఆమె ఆడటం, ఇతను బాధపడటం అనేది. అయితే అక్కడ వాడిన పదంలో అయితే దాన్ని రియాక్షన్ అయితే అతనిలో దాన్ని వేరే విధంగా కూడా రియాక్షన్ అవ్వచ్చు. నన్ను ఇంత మాట అంటావా అని చెప్పేసి ఫైర్ అవ్వచ్చు. వాళ్ళని అడిగాడు అనుకో, నన్ను ఈ మాట అన్నది అది కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు అని అన్నారని అనుకో, అది కరెక్ట్ అని ఎవరైనా అంటారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు. కానీ అక్కడ నిన్న మాట్లాడిన వాళ్ళ పృథ్వీ అన్నారు ఆ మాట కరెక్టే అని అన్నాడు. ఫెమినిన్ అనే మాట ఆమె నిన్ను అనటం కరెక్టే అని అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, అతని అర్థం ఏంది అసలు అంటే ఒక మనిషిని ఆల్రెడీ అతను మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసు, ఎవరితోటి కలవట్లేదని తెలుసు, తను ఏడుస్తున్నాడు అని తెలుసు, తన భార్యను దూరంగా ఉన్నాడని తెలుసు, తన తల్లి లేదు, తండ్రి లేరు, ఎవ్వరూ లేరని తెలుసు, పూర్తిగా డిప్రెషన్లో ఉన్నాడని తెలుసు. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఇంకా మానసికంగా దెబ్బ కొట్టే మాట వేరే అర్థంలో వచ్చేలాగా మాట్లాడినప్పుడు ఇంకో పర్సన్ వచ్చేసి నిన్న ఆ మాట అనడం కరెక్టే అని అంటే దాని మీనింగ్ ఏంది అసలు. సో అక్కడ అతన్ని ట్రిగర్ చేసే విధంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అతను నిజంగానే ఇప్పుడు తోలుబొమ్మ అని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు యష్మి గౌడతో అక్కడ ఉన్న కన్నడలో ఉన్న వాళ్ళు ఆమె మనం చూడడానికి కూడా ఆమె పప్పెట్ అనేది పెద్ద పదం కింద అనపడింది, నువ్వు సారీ చెప్పావా అని చెప్పేసి అని అన్నాడు. ఈ ఫెమినియన్ అనే పదం తప్పుగా అనిపించలేదు అతనికి. అంటే అదే మాట ఇతను అంటే దాని రియాక్షన్ ఎక్కువగా వేరేలా ఉండేది కదా. అక్కడ ఏందని అంటే అక్కడ యష్మి గౌడ్ని తోలుబొమ్మ అని అన్నాడు, దాని అర్థం తెలుగులో ఏమంటారు అని చెప్పేసి అంటే తోలుబొమ్మ అంటారు. నిజమే కదా మరి తోలుబొమ్మ అని అంటే అతను ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్తే ఈమె అదే మాటలు మాట్లాడుతుంది. అసలు ఆమె చీఫింగ్ చేసిందే వాళ్ళు. ఇప్పుడు నిఖిల్లే కదా ఆమెని చీఫింగ్ గా చేసుకున్నది. ఆ గేమ్ లో ఆడిందేమో ఒక అతను అయితే గెలిపించిందేమో ఈమెను, అక్కడ క్లియర్ గా కనబడుతుంది. అప్పుడు తోలుబొమ్మ అనటంతో తప్పేమో, అందుకే నేను సారీ చెప్పనని అన్నాడు. అక్కడ కూడా అతను డిఫెండ్ చేయగలడు. ఇక్కడ ఏందనంటే అతను మణికంఠ మాట్లాడట్లేదు అనే దానికి వీళ్ళు కూడా హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సమర్థించుకోవటానికి అక్కడ కీ పాయింట్ ఏందనంటే, ఒకవేళ అతను ఎవరితోటి కలవని వ్యక్తి అయితే ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు వాయిస్ వినిపిస్తుంది ఇతనిది, మణికంఠది వాయిస్ వినిపిస్తుంది. మన ప్రేరణ కూడా అదే పాయింట్ మీద. ఒకవేళ నువ్వు ఎవరితోటి కలవని, నీ కష్టాలు నాకు చెప్పుకోవడానికి ఇష్టం లేదని అనుకుంటే ఏది మాట్లాడుకోకూడదు, ఏది ఉండదు. కానీ సేమ్ ఇక్కడ ఏందనంటే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం నువ్వు గట్టిగా వాయిస్ రైజ్ చేస్తున్నావు ఎందుకు అని అంటే నువ్వు పర్టికులర్గా ఏమైనా స్ట్రాటజీతో ఆడుతున్నావేమో అని చెప్పేసి. శేఖర్ భాష అయితే నువ్వేదో రాజకీయంతో మాట్లాడుతున్నావు, ఇలాగా పాలిటిక్స్ చేస్తున్నావు అని చెప్పేసి అని అన్నప్పుడు అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా సరే ఒక మనిషి అప్పుడు శేఖర్ భాష మెంటాలిటీ ఒకలా ఉంది, ఇక్కడ మణికంఠ మెంటాలిటీ ఒకలా ఉంది, నిఖిల్ది ఒకలా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో ఉన్నారు. అతను లోలో ఉన్నాడు, అతను డిప్రెషన్లో ఉన్నాడు అని అన్నప్పుడు ట్రిగర్ చేసే పాయింట్లనే, అంటే ఆ రెండు మాటలు హౌస్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా విష్ణుప్రియ మాట్లాడిన ఆ పదాన్ని అని ఉంటే బాధపడకుండా ఉండేవాళ్ళు కదా. కానీ అతను ఆ మాట అన్నందుకు పెద్దగా బాధపడలేదు అతను. అంటే ఆ పదాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడలేదు, మీనింగ్ అర్థం చేసుకున్నాడు. నువ్వు ఆ పదం అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అని అన్నాడు. ఈ దీంట్లో ఇప్పుడు కనుక మనం ఈ నామినేషన్ ప్రాసెస్ లో మనకు ఓవరాల్ గా ఈ నిన్న జరిగిన దాంట్లో మనం చూస్తే గనక మణికంఠ కొంత మానసికంగా దెబ్బ కొట్టి అతను మానసికంగా దెబ్బలు తగులున్నాడు కాబట్టి అతను అలాగే గనక వదిలేస్తే అతను అలాగే, ఎందుకనంటే ఇది ఆట మొదలైంది ఇప్పుడే, ముందు ఉంటది అసలు తీవ్రంగా ఉంటది.
నువ్వు ఇతను మాట్లాడగలడు, చెప్పగలడు, ఎవరు ఏదన్నా తిరిగి చెప్పగలడు. కొంచెం ఈ డిప్రెషన్లో నుంచి బయటపడి అతను నిజంగా అతను హౌస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మన కెమెరాల ముందు కనీసం మేకప్ తీయడానికే ఇష్టపడరు. అలాంటిది అతను అదే లైఫ్ అని అతనికి ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను మొత్తం తీసేసాడు. అది అసలు షాక్ అయిపోయారు అందరు. ఇలా టిక్ టిక్ అనేది అది తీస్తుంటే అక్కడ ఉన్న ఇది ఏంది ఇలా చేస్తున్నాడు ఏంది అన్నట్టుగా అంటే ఇది తప్ప. అంటే అతను ఫైనల్గా ఏమనుకుంటున్నాడు అని అంటే నాకు ఇది తప్ప ఇంకే వేరే లైఫ్ లేదు అని అనుకున్నాడు. సో లైఫ్ లేదు అని అనుకున్నప్పుడు మణికంఠ కొంచెం మానసికంగా సిద్ధపడాలి. ఎందుకని అంటే ఇక్కడ రకరకాల మెంటాలిటీ, ఇప్పుడు భార్యతోటి పడట్లేదు, పిల్లలతోటి అవ్వట్లేదు, తల్లితోటి ఉండట్లేదు, తండ్రితోటి అవ్వలేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను నమ్మట్లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళే నీతోటి సరిగా ఉండట్లేదు అని అంటున్నావు నువ్వు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు నీకు సంబంధం లేని వ్యక్తులు, నీ మంచి కోరుకునే వాళ్ళే నీకు నచ్చట్లేనప్పుడు, లేదంటే వాళ్ళకు నువ్వు నచ్చట్లేనప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు అసలు వాళ్ళు నీ మంచి ఎందుకు కోరుకుంటారు? అదే గేమ్ ఆడటానికి వచ్చారు. పైగా వాళ్ళు కూడా ఆట ఆడటానికే వచ్చారు. బిగ్ బాస్ ఆట అనేదే ఆటగా మన ప్రతి ఆటలోని గెలవడానికి కోసం ఆడతాము అని అంటారు. కానీ బిగ్ బాస్ ఆట ఏంటంటే ఎదటోడిని ఓడించడానికి ఆడే ఆట. ఎదటోడిని తొక్కితేనే మనకు అక్కడ ఎక్కగలరు. సో ఆ ఆటలో తొక్కుకుంటూ వెళ్తారు. ఆ తొక్కి ప్రాసెస్లో వ్యక్తిగత దోషణలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి, పర్సనల్ రీజన్స్ మొత్తం అన్నీ కూడా ఎక్కువ పర్సనల్ అటాకింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. మైండ్ గేమ్ ఉంటుంది, గ్రూప్ గేమ్ ఉంటుంది, రకాల వీటన్నిటిని తట్టుకోని నువ్వు నిలబడుకుని. నేను మణికంఠ విషయంలో ఇతను ఎలిమినేట్ అయిపోతే బాగుండు, చాలామంది ఇంకా ఈ ఏడుపు ఎందుకు అని ఇలాగని అంటున్నా. అతను ఏందనంటే నేను ఉండగలను, ఉండాలని వచ్చా. నా చేతిలో ఈ బిగ్ బాస్ హిస్టరీలో అసలు నా చేతిలో రూపాయి లేదు అని చెప్పుకున్న పర్సన్ అయితే లేదు అని చెప్పుకున్న పర్సన్ అయితే ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనకి అవినాష్ అతను కూడా ఏడ్చాడు, నాకు ఇది తప్పలేదు, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోదామని అనుకుంటా ఇలాగని అన్నప్పుడు. ఎందుకు అని అంటే ఇల్లు తీసుకున్నానని. అమ్మాయి ఇల్లు కొనుక్కోవడం పెద్ద రీజన్ రా, నీకంటే కష్టాలు ఉన్నాయి, నాకు కడిపే నిండని పరిస్థితి, అసలు తినడానికి ముద్దలేని పరిస్థితి, ఇడేమో ఇల్లు కోసం చచ్చిపోతానని. ఇంకొకటి ఇక్కడ యష్మి గౌడ కూడా మనం కొంచెం నిన్న ఆవిడ మిక్స్డ్ ఎమోషన్స్ కూడా చూసాం కొంచెం. అదే మీరు అన్నట్టు ఇందాక అగ్రెసివ్నెస్ ఉంది, తొందరగా రియాక్ట్ అవుతున్నారు, సమ్ టైమ్స్ ఏమో ఏడుస్తుంది, ప్రతిదీ హై పిచ్ లో ఉంది ఆవిడ చేసిన ఎక్స్ప్రెషన్ ఏదైనా. మరి అసలు ఆవిడ ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు మన పాయింట్ మాట్లాడేది కరెక్టే అవ్వచ్చు, నేను మాట్లాడేది ఒక్కొక్కసారి కరెక్టే కావచ్చు, కానీ కరెక్ట్ మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అన్ని సందర్భాల్లోని అక్కడ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడే మాట మాట్లాడాలి. నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్ళి మనకి ఇష్టం కదా అని చెప్పేసి అది తినలేం కదా, ఏదన్నా మనకి ఇష్టమైన పదార్థాన్ని మనం తినలేం కదా. సో అక్కడ పరిస్థితి ఏంది అనేది, ఇష్టమైనదా ఏందని అక్కడ ప్రతిదీ కూడా సందర్భాన్ని బట్టే మనం మాట్లాడగలగాలి. అక్కడ ఒక మనిషి బాధపడుతున్నప్పుడు నువ్వు అతన్ని వీలైతే నువ్వు ఓదార్చగలగాలి, లేదంటే అతనితో నాకు సంబంధం ఏందని చెప్పేసి పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ చప్పట్లు కొట్టేసి, అంటే లాస్ట్ సీజన్ బాగా ఎక్కువ చూసినట్టుంది, అంటే ఈమె కన్నడ ఆల్రెడీ కన్నడ వాళ్ళని ఎక్కువ ఉంచుతామని శోభా శెట్టిని ఉంచారు కాబట్టి ఈమెను కూడా ఉంచుతారా అన్నది ఏదన్నా ఉన్నదో, లేదంటే ఆమెలా బిహేవ్ చేస్తే, లేదంటే ప్రతి దాంట్లోని మనకి నెగిటివ్ తీసుకుని, లేదంటే గొడవలకు వెళ్ళి అసలు దేనికి దానికి సంబంధం లేని విషయాల మధ్యలోకి దూరి నిన్న అయితే ఆ చప్పట్లు కొట్టడము, అంటే అక్కడ చప్పట్లు కొట్టారు వాళ్ళు కూడా, ఆ డిస్కషన్లో వాళ్ళు చప్పట్లు కొట్టడం అది తప్పేం కాదు. అతను అబ్బాయి చెప్పిన పాయింట్ రీజన్ మంచిగా ఉన్నది కాబట్టి వాళ్ళు చప్పట్లు కొట్టారు. దాన్ని మణికంఠ రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా అది ఉంది. కానీ ఈమె చప్పట్లు కొడదంటే ఈమె మళ్ళీ అంటే ఏమన్నా శోభా శెట్టిని ఫీల్ అవుతున్నట్టుగానే అనిపించింది నిన్న ఆమె చూస్తున్నంటే. నెక్స్ట్ ఆమె పప్పెట్ అని చెప్పేసి అన్నది, అనడంలో అది నిజమే కదా అని అనిపించింది. ఇక్కడ శోభా శెట్టిని చూస్తే మనం లాస్ట్ సీజన్ లో ఆవిడ ఎవరు చెప్పినా వినేది, ఆవిడ ఇండివిజువల్ గానే ఆవిడకి ఏదనిపిస్తే చూస్తారు. మరి ఇక్కడ తోలుబొమ్మ అంటున్నారు, మళ్ళీ శోభా శెట్టి లాగా అంటే సింక్ అవ్వట్లేదు. మిక్స్ చేసి ఆడుతున్నట్టు ఉన్నది, అంటే సేఫ్ గా ఏదన్నా మిక్స్ చేసి ఆడితే ఉంటామా అని చెప్పేసి ఏమైనా ఉన్నదేమో మరి, అంతే. ఇంకా అది ఆల్రెడీ అక్కడ గ్రూప్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అక్కడ. సో తన స్ట్రాటజీ తోటి తనకు ముందుకెళ్తే, ఇప్పుడు ఎవరినో ఒక కించపరిస్తేనో ఒక మాట అంటేనో, ఇప్పుడు సోనియా ఉన్నది, ఆమె మాట్లాడి పాయింట్ కరెక్ట్,
డిస్కషన్స్ మనం చూస్తుంటే ఆమె చాలా అబ్జర్వ్ చేస్తుంది, రకరకాల అన్ని అబ్జర్వ్ చేస్తుంది, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. కానీ అది ఏందనంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి అన్న కాకుండా ఈమె అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడటంతో ఆమె ఏందనంటే ఒక అవసరమా ఇవి కావాలని గెలుగుతున్నది అన్న దాని మీద వాళ్ళని ఏందనంటే అబ్బా వచ్చేసిందిరా బాబు ఈమె కావాలని స్క్రీన్ స్పేస్ కోసం ఈమె ట్రై చేస్తుంది అని చెప్పి ఇమేజ్ లాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇంకా ఈమె అందరితోటి ఇలాగ ఉంటుంది. నిన్న ఆమె చెప్తుంటే నువ్వు చాలా సందర్భాల్లో అన్నావంటే, చాలా సందర్భాలు అంటే ఏ సందర్భం అన్నావో చెప్పు, ఏ సందర్భం అంటే అక్కడ ఏం గుర్తుంటది, మామూలు మాట్లాడేటప్పుడు నువ్వు చాలా సందర్భాల్లో అన్నావు కదా అని చెప్పేసాను. నువ్వు ఆ సందర్భాలన్నీ నాకు చెప్పుకుంటారా అనేది ఎవడు చెప్తాడు, అక్కడ ఎవరికి గుర్తుండదు కదా. అక్కడ ఫస్ట్ వీక్ నామినేషన్సే పెంట నామినేషన్స్ అని అంటారు చాలా మంది. అసలు అక్కడ రీజన్సే ఉండవు, ఇలాంటి అన్నీ జరుగుతుంటాయి, ఇలాంటి సిల్లీ రీజన్సే జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు నువ్వు అప్పుడేమన్నావు ఇప్పుడేమన్నావు అది అని అంటే అక్కడ ఫుటేజే లేనప్పుడు మళ్ళీ ఫుటేజ్ నుంచి తీసుకు మళ్ళీ సినిమా చూపించమంటే ఇంకేముంటది అక్కడ. మళ్ళీ గ్రామటికల్ మిస్టేక్స్, మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్, మళ్ళీ ఇది అంతాలే. అసలు పదాన్ని అయితే పక్కన పెట్టేశారు. అక్కడ మనం చర్చించాల్సిన పదాన్ని ఆమె అన్నది విష్ణుప్రియ. అసలు విష్ణుప్రియ అన్నప్పుడు అసలు ఏమన్నది ఏందన్నది అసలు చర్చ నడవలేదు దాని మీద అసలే. అక్కడ దీనికి మాత్రం నువ్వు అది ఇది అంట నడిచింది. అది కూడా పక్కన వాళ్ళు ఏమని చెప్తే అసలు ఫస్ట్ వినడానికి ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళని అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. అందుకే ఒక గయ్యాలనే ముద్ర ఆల్రెడీ సగం పడిపోతుంది. సో మొత్తానికైతే మీరు మెచ్యూర్డ్ గా అంటే మనం చూసినట్లయితే చీఫ్స్ లో నిన్న నైనిక ఈవెన్ చిన్న ఏజ్ అయినప్పటికీ చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. చాలా మెచ్యూర్డ్ గా ప్రతి ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక మంచిగా డీసెంట్ మాట్లాడే విషయంలో మాట్లాడుతుంది, తను చెప్పాలనుకున్న విషయంలో చెప్తుంది, గేమ్ ఆడాలంటే గేమ్ ఆడుతుంది. నిన్న అక్కడ చీఫ్ ని మనం అబ్జర్వ్ చేస్తుంటే నువ్వెళ్ళు అన్నట్టుగా ఉన్నది. అక్కడ ఇచ్చింది ప్రాసెస్. హార్న్ కొడతాడు, ఎవడ ముందెళ్తే వాడు కత్తి తీసుకోవాలి అని చెప్పేసి వీడు ఇలాగ అంటాడు, ఆమె ఇలా లాగుతుంది, ఆమె ఇలాగ అంటుంది. యష్మిగా ఆమె ఎందుకు అసలు అది ప్రాసెస్ అసలైన ప్రాసెస్ అది అసలైన. ఇప్పుడు అక్కడ ప్రాసెస్ లో అసలు ఫస్ట్ వీక్ లో రీజన్సే లేవు అని అన్నప్పుడు మళ్ళీ వీళ్ళ న్యాయ నిర్ణేతలుగా చీఫ్లకి వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టేసి వీళ్ళే బ్యాలెన్స్డ్ గా సరిగా ఉండలేకపోతున్నారు. ఆ ముగ్గురులోని డాన్సర్ తప్ప మిగతా వాళ్ళు ఇద్దరు అసలు ఒకరితో నువ్వు వెళ్ళు అన్నట్టుగానే ఉన్నది. అక్కడ సరిగా కరెక్ట్ గా వీళ్ళనే చేశారు అని అనడానికి, కరెక్ట్ గానే నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా ఏమని అనిపించలేదు. ఏదో కావాలని వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని వాళ్ళని నామినేట్ చేసినట్టుగా మనకి ఎక్కువ కనిపించింది. కానీ అబ్బా వాళ్ళిద్దరు వాదన విన్న తర్వాత వీడు ఏం నిర్ణయం తీసుకున్నాడు రబ్బా అని చెప్పేసి ఏం అనిపించలేదు నిన్న అక్కడ. సో అక్కడ వాళ్ళు కూడా ఎంత ఎలాగ ఉన్నా కూడా ఇప్పుడు కెప్టెన్ గా ఉంచిన వాళ్ళని ఏమి అద్భుతంగా చేస్తారని ఏమి లేదు కదా. అక్కడ ఎవడి ఆట ఆడుతున్నాడు. అక్కడ చీఫ్లుగా కూర్చోబెట్టినంత మాత్రాన్ని అక్కడ అందరూ నీతి న్యాయం ధర్మం అని అంటే అక్కడ ఏముండదు. అక్కడ అంతా ఎవరి సెల్ఫ్ గేమ్ ఆడుతున్నారు. అక్కడ ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. అలాగే ఆడితేనే అది కూడా వాళ్ళకి అలా ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు, లేదంటే ఆగిపోతుంటారు. కాకపోతే పర్సనల్ గా నిన్న 3 రోజులు చూసిన తర్వాత పర్సనల్ గా నాలాగా చాలా మంది కనిపించింది అంటే అసలు ఈసారి ఎలిమినేషన్ జరిగితే న్యాయం అయిద్దా ఆ కంటెస్టెంట్ కి. అదే అంటే 3 రోజులు పోయింది. బుధవారం నైట్ కి ఇచ్చారు. అప్పుడు ఇస్తే ఈ 2 రోజుల్లో ఎన్ని ఓట్స్ పడతాయి, ఒకవేళ పడాల్సిన ఓట్స్ పడలేకపోతే అనుకోకుండా అంటే అవ్వాల్సిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎలిమినేట్ అది కూడా లాస్ట్ సీజన్ లోను కూడా అదే అయ్యింది. అది ఏంటంటే అవుతుండదు. ఇప్పుడు అసలు బిగ్ బాస్ మొదలైందని తెలిసేదే చాలా తక్కువ మందికి, అందులోని ఓటింగ్ మొదలైందని తెలిసేదే చాలా తక్కువ మందికి. అందులోనే వారం మధ్యలోనే ఫస్ట్ వీక్ అనేది తక్కువ, మళ్ళీ వారం మధ్యలోనే 2-3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఓటింగ్ అనేది అంటే ఆ ఓటింగ్ శాతం కూడా పడిపోతుంటుంది. అంటే మనకి నెక్స్ట్ వీక్కి ఉండే దాంట్లో ఇప్పుడు ఈ 3 రోజులు ఇప్పుడు మొత్తం 6 రోజులు ఓటింగ్ తీసుకున్న దానికి 3 రోజులు ఓటింగ్ తీసుకున్న మళ్ళీ ఫ్రైడే మిడ్ వీక్ మళ్ళీ ఆపేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏమో పడవచ్చేమో, ఎందుకనంటే తక్కువ నిన్న మనం అదే అనుకున్నాం, చెప్పలేం కదా. తక్కువ ఒక్క 10 ఓట్లతోటి ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. అలాగా ఆ కోవలో ఉంటే ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియలో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు. విష్ణుప్రియ ఉన్నారు, తర్వాత శేఖర్ భాష ఉన్నారు. సో వీళ్ళంతా ఈ సోనియా కూడా ఎంతో కొంత అక్కడ ఏందనంటే ఇప్పుడు ఓటింగ్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే ఇప్పుడు కన్నడ,
తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ఇవి కూడా చూస్తూనే ఉంటారు, ఇంక్లూడ్ అవుతుంటాయి. ఇప్పుడు అక్కడ ఆ లెక్కను చూసినా కూడా అక్కడ సోనియాకి తెలంగాణ ఓట్లు పడే అవకాశం ఉండొచ్చు. అక్కడ మిగతా వాళ్ళకి కన్నడ బేస్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నామినేషన్ లేరు కాబట్టి వాళ్ళు నామినేషన్ వచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం చెయ్యటానికి ఓటింగ్ వేసే అవకాశం కూడా మనం తగ్గించినట్టు అవుతుంది. మిడ్ వీక్ లోనే ఈ నామినేషన్ జరగడం వల్ల ఇబ్బందే, ఎందుకైనా అన్యాయంగా జరిగితే డెఫినెట్లీ అన్యాయమే అవుతుంది ఒక పర్స్పెక్టివ్ ఆలోచిస్తే. బట్ అసలు జరుగుతుందో తీసేస్తారా అనేది కూడా ఒక డౌట్. మంచిదే, ఫస్ట్ వీక్ లో తీసేసి ఈ 3 రోజుల గ్యాపే ఉంది కాబట్టి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టుగా ఉంటుంది, తీసేస్తే మంచిదే. లాస్ట్ సీజన్ లో జరిగింది కాబట్టి. సో డెఫినెట్ గా నిజంగా నేను కూడా అదే కోరుకుంటున్నా. అంటే ఎవరి జరిగినా అన్యాయమే అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ వీక్ నామినేషన్స్ పక్కన పెడితే ఎలిమినేషన్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి ఒక హెచ్చరిక వెళ్తుంది. నెక్స్ట్ నుంచి బాగా ఆడతారనేది అనుకుంటున్నాం. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ఇంకా 2 days 3 days అయితే నాగార్జున గారు వస్తారు. ఈ వీక్ లో జరిగింది మొత్తం ఆయన ఎలాగో మనకు చెప్పేస్తారు కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుంది ముందనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.